నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. కారు లేదా బైక్ టైర్ పంక్చర్ అయినప్పుడు లేదా బాగా దెబ్బతిన్నప్పుడు లోపలి ట్యూబ్ బయటకు తోసుకొచ్చి ఉబ్బుగా కనిపించడాన్ని మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మన శరీరంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. చర్మం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో లోపలి పేగులు బయటకు తోసుకొచ్చి ఉబ్బుగా కనిపిస్తూ ఉంటాయి. హెర్నియాతో పెద్దగా ఇబ్బంది ఏమీ లేకపోయినా దగ్గినప్పుడు, కింద కొంగినప్పుడు బయటకు తోసుకొస్తూ బాగా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. హెర్నియా సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావటం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతాల్లో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకురావటాన్ని హెర్నియాగా పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావటానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్. హెర్నియా వ్యాధి అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధి. ఉదర భాగంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి చిన్న పేగు, పెద్ద పేగు, వివిధ రకములైనటువంటి అవయవాలు వివిధ కారణాల వల్ల కడుపులో ఉండేటువంటి ప్రెషర్ రీత్యా శరీరంలో ఉండేటువంటి వీక్ కణజాలం నుండి చొచ్చుకొని బయటికి వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధి రావడానికి కారణము శక్తికి మించి బరువు పనులు, వ్యాయామం చేయడం. పెద్దవాళ్ళల్లో ఎక్కువగా క్రానిక్ కాఫ్, ఎక్కువగా దగ్గడం వల్ల కడుపంతా కదిలిపోయి ఇంగ్వైనల్ రీజియన్లో కానీ ఫెమరల్ రీజియన్లో కానీ వీక్నెస్ ఏర్పడి పేగు బయటికి జారడం. అట్లాగే చిన్నపిల్లలలో ఓపింగ్ కాఫ్ అని ఒక ప్రత్యేకమైన గోరింత దగ్గు అంటారు. ఆ గోరింత దగ్గు విపరీతంగా దగ్గడం వల్ల కూడా హెర్నియేషన్ రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే స్త్రీలలో ప్రెగ్నెన్సీలో కూడా ఫీటస్ యొక్క గ్రోత్ రావడం చేత కూడా అబ్డామిన్లో ఒక రకమైనటువంటి ప్రెషర్ వల్ల కూడా హెర్నియా రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే ఇంకా ముఖ్యమైనటువంటిది, మన వెయిట్ను కనుక నియంత్రించలేకపోయినట్టయితే అతి స్థౌల్యం వల్ల కూడా అబ్డామిన్ మజిల్స్లో రావడానికి ఆస్కారం ఉంది. హెర్నియాను ఆయుర్వేదం ఆంత్రవృద్ధిగా చెబుతుంది. సాధారణంగా చర్మం కింద బలహీనంగా ఉన్న ప్రాంతాల నుంచి పేగులు బయటికి ఉబ్బులాగా తోసుకు వస్తూ ఉంటాయి. బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగాల్లో ఎక్కువగా హెర్నియా కనిపిస్తుంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఈ ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు ఆయుర్వేదం త్రిఫలాలు, హరీతకి చూర్ణం, పంచశకార చూర్ణాలని తరచూ తీసుకోవటం, నిత్యం పొత్తి కడుపును బిగుతుగా చేసే వ్యాయామాలను చేయటం మంచిదని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా శాస్త్రీయంగా విశ్లేషించినట్టయితే ఏ కారణాల వల్ల వచ్చినప్పటికీ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, కడుపులో ప్రెషర్ అధికమై ఆ ప్రెషర్ అనేది ఆర్గాన్స్ మీద, పేగుల మీద పడి ఆ పేగును బయటికి చొచ్చుకొని పోయేటట్టుగా చేసేటువంటిది ప్రధాన భూమికను పోషిస్తుంది. కనుక అబ్డామినల్ ప్రెషర్ను తగ్గించేటువంటి త్రిఫలాలు చూర్ణాన్ని రోజు ఉదయం 5 గ్రామ్స్, సాయంకాలం 5 గ్రామ్స్ గోరువెచ్చని నీళ్ళతో తీసుకున్నట్టయితే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ను తగ్గించడం. అట్లాగే హరీతకి చూర్ణం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఔషధం ఉంది, దాన్ని కూడా విడిగా తీసుకున్నట్టయితే కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే పంచసకార చూర్ణాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్నట్టయితే మలబద్ధకం నివారించబడి కడుపులో ఉండేటువంటి ప్రెషర్ తగ్గి అబ్డామినల్ ప్రెషర్ తగ్గడం వల్ల హెర్నియా భవిష్యత్తులో రాకుండా కూడా ప్రివెంట్ చేయడం. తర్వాత ప్రాపర్గా అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ అబ్డామినల్ కణజాలం గట్టిపడిపోయి ఈ వ్యాధి రాకుండా చేయడానికి ఆస్కారం ఉందండి.
హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తోసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బుడ్డను లోపలికి బిగించి కడుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటి అత్యుత్తమ పరిష్కారం. అయితే స్థూలకాయం, షుగర్ జబ్బు, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో సమస్యల వంటివి దీర్ఘకాలంగా ఉన్నప్పుడు హెర్నియాకు సర్జరీ చేయటానికి వీలుండదు. ఇలాంటప్పుడు ఆయుర్వేదం హెర్నియాను నయం చేయటానికి అగ్నికర్మను అత్యుత్తమ చికిత్సగా చెబుతుంది. అగ్నికర్మలో భాగంగా కాపర్ తీగను వేడి చేసి హెర్నియా భాగంలో ఉంచటం ద్వారా అక్కడ ఉన్న రంధ్రాన్ని స్వతహాగా దానంతట అదే పూడుకునేలా చేస్తారు. అగ్నికర్మ అనేటువంటి సుశ్రుతుడు 3000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా విధానము, అత్యంత ఉపయుక్తమైన విధానము. దీని లోపల మేము ఒక అర్ధచంద్రాకారంగా ఉండేటువంటి ఒక కాపర్ రాడ్ను తీసుకొని స్పిరిట్ ల్యాంప్పై వేడి చేసి వంక్షణ సంధి యొక్క మధ్య భాగంలో, అంటే దాదాపుగా ఇంగ్వైనల్ కెనాల్ లోపల ఇంటర్నల్ రింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ రింగును ఈ కాపర్ రాడ్ సెమిల్యూనార్ షేప్లో ఉండేటువంటి రింగును కాల్చి అక్కడ పెట్టడం ద్వారా ఆ కణజాలాన్ని ఫైబ్రోసిస్, ఆర్టిఫిషియల్ ఫైబ్రోసిస్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఆర్టిఫిషియల్ ఫైబ్రోసిస్ క్రియేట్ చేయడం ద్వారా ఏ రంధ్రం ద్వారానైతే పెద్ద పేగు, చిన్న పేగు రావడానికి ఆస్కారం ఉందో ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడం, ఫైబ్రోసిస్ జరగడం, అంటే ఆ రంధ్రం ఫైబ్రోసిస్ గట్టిపడిపోయి ఆ దారిని క్లోజ్ చేస్తుంది. కనుక అది దాదాపు 2-3 సార్లు ఇది రిపీటెడ్గా 1 మంత్ గ్యాప్లో చేసినట్టయితే ఈ వ్యాధి మళ్ళీ, అంటే ఈ ప్రొట్రూషన్ బయటికి రాకుండా దాదాపుగా కంట్రోల్ చేయగలం. దానికి తోడు అబ్డామినల్ బ్యాండేజెస్ లాంటివి సపోర్టివ్గా ఇచ్చినట్టయితే దాదాపు 5 నుండి 6 నెలల లోపల ఈ వ్యాధిని దాదాపు శస్త్రకర్మ యొక్క ఆవశ్యకత లేకుండా ఈ ప్రత్యేకమైనటువంటి అగ్నికర్మ విధానం ద్వారా మనము నివారించవచ్చండి. బరువును అదుపులో ఉంచుకోవటం, పొట్ట కండరాలపై ఒత్తిడిని పెంచే బరువైన పనులకు దూరంగా ఉండటం, మలబద్ధకాన్ని తగ్గించుకోవటం ద్వారా హెర్నియా వచ్చే అవకాశాలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ హెర్నియా వచ్చినట్లయితే అది మరింత తీవ్రంగా కాకముందే ఆయుర్వేద పరిష్కారాలు, అగ్నికర్మ చికిత్సల సాయం తీసుకోవటం ద్వారా సమస్యను చాలా వరకు నయం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. నికోటిన్ రసాయనాన్ని తినే సూక్ష్మజీవిలోని ఎంజైమ్ ద్వారా పొగ తాగే అలవాటును మాన్పించే ఔషధ రసాయనాన్ని తయారు చేయొచ్చని పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ ఎంజైమ్ కోసం 30 ఏళ్లుగా ప్రయోగశాలల్లో కృషి చేసిన స్క్రీప్స్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఇటీవల స్యూడోమోనాస్ పుటిడా అనే సూక్ష్మజీవిలో సహజ సిద్ధంగా ఉన్న NIC-A2 అనే ఎంజైమ్ను గుర్తించారు. పొగాకు పొలాల్లో ఉండే ఈ సూక్ష్మజీవి నికోటిన్ను తిని జీవిస్తుంది. శరీరంలోకి చేరిన నికోటిన్ మెదడుకు చేరకముందే నాశనం చేయడం ద్వారా ధూమపానం అలవాటును దూరం చేయాలనే భావనలో భాగంగా ఈ ఎంజైమ్ థెరపీని రూపొందించారు. పొగ తాగే అలవాటును మాన్పించేందుకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాగలదని పరిశోధకులు భావిస్తున్నారు. కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు మనలో చాలా మంది పథ్యాలు పాటిస్తూ ఉంటారు. వంకాయ తింటే కీళ్ల నొప్పులు మరింతగా పెరుగుతాయని, ఆకుకూరలతో కీళ్లలో వేడి పెరుగుతుందని, మాంసాహారం మానేయాలని ఇలా 1,00,000 పథ్యాలు పాటిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు నిజంగానే పథ్యాలు పాటించాలా? కీళ్ల నొప్పులకు పథ్యాల గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. ఈ రోజు వరకు కీళ్ల నొప్పులకి, కీళ్లవాతానికి, ఆహార పదార్థాలకి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇది తింటే కీళ్లవాతం వస్తుందని ఈ రోజుకి లేదు. కానీ చాలామంది పేషెంట్లు చెప్తారు, మాకు వంకాయ తింటే ఆ రోజు జాయింట్ నొప్పులు ఎక్కువైనాయి సార్ అని. దాన్ని కూడా మనం తోసిపుచ్చలేం. కాబట్టి కొన్ని పదార్థాలు కొంతమందికి డెఫినెట్గా ఇబ్బందులు కలిగిస్తాయి. కాకపోతే ఒకటి గౌటీ ఆర్థరైటిస్ అని ఉంది ఒకటి, అంటే బాడీలో గౌట్ అంటే సీరం యూరిక్ యాసిడ్ ఎక్కువైతే వచ్చే కీళ్ళ నొప్పులు మటుకు ఆహార పదార్థాలకు సంబంధించినవి. అంటే టొమాటోలు, కాలీఫ్లవరు, క్యాబేజీ, రెడ్ మటను ఇట్లాంటివి తింటే డెఫినెట్గా ఆ నొప్పులు ఎక్కువ అవుతాయి. బట్ ఆ గౌటీ ఆర్థరైటిస్ అన్నది కాలు బొటన వేలికి, యాంకిల్కి అట్లా వచ్చే రకమైన ఇబ్బంది అది. బట్ జనరల్గా మటుకు కీళ్ళవాతానికి, ఆహార పదార్థాలకి సంబంధం లేదు. తెల్లారి లేస్తే రాత్రి పడుకునేదాకా రోజువారీ జీవితంలో ఇవాళ మనకెన్నో చికాకులు ఎదురవుతున్నాయి.
కోపం, చిరాకు, ఒత్తిడి, గట్టిగా అరవడం, బాధ, దుఃఖం వీటితోనే మనలో చాలా మంది ఎక్కువగా సహజీవనం చేస్తున్నారు. ఫలితంగా తను ఒక చోట మనసొక చోట అన్న చందంగా దేనిపైన మనసును లగ్నం చేయలేక స్థిమితంగా ఉండలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు మైండ్ఫుల్నెస్ ని ఒక అత్యుత్తమమైన పరిష్కారంగా చెబుతారు నిపుణులు. ఆనందకరమైన జీవనానికి బాటలు వేసే మైండ్ఫుల్నెస్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ మెడిటేటివ్ టైప్ ఆఫ్ లివింగ్. అంటే మానసికంగా కామ్గా ఏ విధంగా మన మనసుని మనం స్వాధీనంలో పెట్టుకుని నిర్మలంగా ఎలా లివ్ చేయాలి అనే విధానం అన్నమాట. సో మనకి రోజు ఏదో చికాకులు వస్తూనే ఉంటాయి కదా. మనం డ్రైవ్ చేస్తుంటే దాన్ని స్వేర్ చేయటం, కోపంగా మాట్లాడటం, విదిలించి పారేయటం, ఇంట్లో ఎవరన్నా ఏం చేస్తున్నావు అంటే ఏం కనపడతలేదా అని విదిలించుకోవటం, లేకపోతే ఏమైనా కనపడకపోతే ఎక్కడ పెట్టింది అక్కడ పెట్టచ్చు కదా అని చెప్పి టపటపం అనుకుంటా ఇంట్లో ఇంకా గట్టిగా మాట్లాడటం, ఇలా ఎన్నో చికాకులు రోజు రోజు చూస్తూనే ఉంటాం. చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దగా తయారవుతాయి, ఒకదాని మీద. మళ్ళీ హస్బెండ్ వైఫ్ అవుతే ఇలాంటి చిరాకులు పడుతూ ఇంకా మన రిలేషన్షిప్పే బ్యాడ్ అనేసుకుంటారు. అక్కడ ఏమీ లేకపోయినా కానీ చిన్నది పెద్దది అయిపోతుంది. ఎందుకు? బికాజ్ మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏ విధంగా ఇంకొకళ్ళ మనసుని హర్ట్ చేస్తున్నామో, లేకపోతే మననే హర్ట్ చేసుకుంటున్నామో మనం అసలు ఆలోచించాం కదా పెద్దగా. ఎందుకంటే మనకి నోటికి ఏదొచ్చినా అలా తలకి ఏమనిపించినా, తలలో ఏమొచ్చినా మాట్లాడేస్తాం. అదేంటంటే నాకేమీ మనసు చాలా ఓపెన్, నేను చాలా ప్లెయిన్, ఏది పడితే అది నాకేమీ ఫిల్టర్స్ ఉండవు, ఎందుకంటే నేను చాలా ఓపెన్ మనిషిని అని చెప్తూ ఉంటారు ఇలా మాట్లాడే వాళ్ళు ఒక్కొక్కసారి కవర్ చేసుకోవటానికి. కానీ ఏంటో తెలుసా, ఎంత ప్లెయిన్గా ఉన్నా, ఎంత మంచి మనసు ఉన్నా, ఒక్కొక్కసారి చిరాగ్గా మాట్లాడినా, దాని గురించి కాన్సన్ట్రేట్ చేయకుండా మాట్లాడితే ఇంకొకళ్ళ మనసు చివుక్కుమంటమే కాకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మీకే కష్టం కదా. అందుకనే మైండ్ఫుల్నెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటో చెప్పినా, అసలు నిజం చెప్పాలంటే దాంట్లో ఏమీ పెద్ద కిటుకు లేదు. యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ కిటుకు ఏంటంటే, బెస్ట్ టిప్ ఏంటంటే మనసుని స్థిమితంగా ఉంచుకుని ఫోకస్ చేయటం అనమాట. బాగా కాన్సన్ట్రేట్ చేసి మన మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో మనం దాని గురించి మన మనసును స్వాధీనంలో ఉంచుకుని ఆలోచించటం అన్నమాట. మనసును స్థిమితంగా ఉంచుకోవడం ఎలా? మీరే కనుక టీవీ చూస్తున్నారు నా, ఇంకా ఏం చూస్తున్నారు? ఏమి కలర్స్ ఉన్నాయి మీ చుట్టూతా, ఏమి స్మెల్స్ ఉన్నాయి, ఏమి వింటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా మీరు వెదర్ కానీ ఆ టెంపరేచర్ కానీ ఉంది మీ చుట్టూతా, ఇలా ప్రతిదీ జాగ్రత్తగా అలా ఆలోచిస్తూ ఆ టైంలో ఆ క్షణంలో మీరు ఏ విధంగా సెన్సెస్ ఫీల్ అవుతున్నారో, ఏ విధంగా ఏ మాటలు ఎలా వింటున్నారో కాన్సన్ట్రేట్ చేసి క్లియర్గా మనసులో ఇంకా ఏమీ పెట్టుకోకుండా దాని గురించే ఉంటే దాన్ని ఫోకసింగ్ అంటారు, మైండ్ఫుల్నెస్ అంటారు. మన స్థిమితంగా ఒక దాని మీద నిగ్రహం ఉంచుకోవడం అనమాట. ఆ మానసిక నిగ్రహం అండ్ ఫోకస్, అవేర్నెస్ అంటే దాని గురించి ఎక్కడున్నారో అక్కడే మన చుట్టుపక్కల పరిసరాలని మనసులో పెట్టుకుని అక్కడ నిగ్రహంగా ఉండటం అనమాట. దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. వెంటాడే ఆలోచనల్ని ఎలా అధిగమించాలి? మనకి ఊరికినే అరిగిపోయిన రికార్డ్ లాగా కాన్స్టెంట్గా వర్రీసు తలకాయలోకి వస్తూనే ఉంటాయి కదా, దాన్ని రూమినేషన్ అంటామన్నమాట. రూమినేషన్ అంటే కంటిన్యూస్గా వచ్చిన ప్రాబ్లమ్సే థింక్ చేసుకోవడం, తలకాయలో వచ్చి చికాకులను అయ్యే మళ్ళీ నెమరు వేసుకోవటం, ఏ విధంగా దానివల్ల ఉపయోగం లేకపోవటం మనందరికీ ఎప్పుడో ఒకసారి అలవాటు ఉండింది అది కదా. సో అలాంటి దాన్ని దగ్గరికి రాకుండా మన మైండ్ని ఒక గార్డెన్ లాగా పెట్టుకొని మనం ఎప్పుడు ఏమి పరిస్థితిలో ఉన్నామో దాన్ని ఫోకస్ చేసి
ఆ ఎక్స్పీరియన్స్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేయటమే కాకుండా ఫీల్ అవుతాం అనమాట. యూ డోంట్ హ్యావ్ టు ఎంజాయ్, యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సాడ్. మనం మాట్లాడబోయే ముందే ఏం మాట్లాడాలి, ఎలా రెస్పాండ్ చేయాలి ఇంకోళ్ళు మాట్లాడింది అని ఆలోచిస్తూ ఉంటాం. ఫస్ట్ చెప్పిన వినం అసలు ఏ విధంగా మనం దాని గురించి ఆలోచించాలి అని ఆలోచించేస్తూ ఉంటాం ముందే. అలా కాకుండా ఆగి స్లో డౌన్ అయ్యి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్స్ అరౌండ్ యూ. మనసులో ఉద్వేగాల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఒక్కటి మీరు మనసులో ఇమాజిన్ చేసుకోండి. ఒక రివర్ పక్కన, ఒక నది పక్కన మీరు కూర్చున్నారనుకోండి. ఆ నది ఇలా 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 బాగా ఉద్వేగంగా ఫ్లో అవుతుంది అనుకోండి నది. అప్పుడు మీ మనసు కూడా అలా ఉద్వేగంగా ఆ నదిలాగా ఉంటుందన్నమాట. ఆ నది పక్కన మీరు ఉండి ఆ ఉద్వేగాన్ని చూస్తే, అంటే నది పక్కన ఉన్నట్లు మీ మనసుని మీరే చూసుకుంటే, అప్పుడు ఆ ఉద్వేగం తగ్గి మీ మనస్సు స్థిమితంగా అయ్యి ఒక క్వైట్గా నిండుకుండలాగా అయిపోతారనమాట. అది స్లోగా ఫ్లో చక్కగా ఉంటుంది. అండ్ లోపల మీ మనసులో ఉన్నవన్నీ మీకే అర్థం అవుతాయి స్లోగా. అలా మీ గురించి మీరే ఆలోచిస్తూ, మీ తలకాయలు ఏమున్నాయో ఆలోచిస్తూ, అలా కామ్గా ఉన్న చుట్టూతో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే నాట్ ఆలోచిస్తా, దాని మీద ఫోకస్ చేస్తే మీరే కామ్ అవుతారనమాట. దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారనమాట. ఆ అవేర్నెస్ చాలా చిన్న చిటుకు, కానీ చాలా కష్టం అది చేయటం అలవాటు చేసుకోకపోతే. కానీ మీరు అలవాటు చేసుకుని మీరు ఎప్పటికప్పుడు ఆ క్షణంలో ఉండటం నేర్చుకుంటే మనకి ఆ క్షణంలో ఉన్న చిక్కులన్నీ చక్కగా ఆలోచిస్తూ ఆ చిక్కులు తీసేస్తూ ముందుకు సాగుతారనమాట. అప్పుడు నిన్నటి గురించి ఆలోచించినా మీకు చికాకుగా ఉండదు. ఎప్పటికప్పుడు మీరు క్లీన్గా బతికేస్తారనమాట. దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. మైండ్ఫుల్నెస్ సాధన ఎలా ఉండాలి? బాగా ఉద్వేగంగా ఉన్నప్పుడు జస్ట్ ఒకసారి శ్వాస తీసుకుని మళ్ళీ శ్వాస వదలాలి. అలా 3 సార్లు అలా శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ దాని మీదే ఫోకస్ చేస్తే శ్వాస మీద కామ్ అయిపోతుంది అనమాట. మీరు బ్రీదింగ్ చేస్తే మనసు చాలా ఆ థింకింగ్, రూమినేషన్ అన్నానే ఇందాక, నెగిటివ్ థింకింగ్ కానీ ఏదైనా వరీడ్ థింకింగ్ కానీ అది కంప్లీట్గా స్లో అయిపోయి జస్ట్ స్థిమితం ఏర్పాటు పడిపోతుంది అనమాట. దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. ఇప్పుడు బ్రెయిన్ కూడా కామ్గా, మెషిన్ ఓవర్ వర్క్ చేయకుండా కామ్గా ఒక స్థిమితంగా తయారవుతుందన్నమాట. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు రెడ్ లైట్ పడింది అనుకోండి, ట్రాఫిక్లో మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి, కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కోపం మీకు ఒక గంటలాగా పనిచేయాలన్నమాట. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, నేను చుట్టూతో కార్లు ఉన్నాయి, డ్రైవ్ చేస్తున్నాను, వచ్చినప్పుడు వెళ్తాను, ఏంటి ప్రాబ్లం అక్కడ, ఓకే చాలామంది వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాల్సిన చోట వెయిట్ చేస్తారు, నేను చేసిన ప్రయత్నం నేను చేస్తున్నాను, నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను, అంతా బాగానే ఉంటుంది, లెట్ మీ డ్రైవ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఈ క్షణం జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు అది ఆ గంట కొట్టిన ట్రిగ్గర్ లాగా మీరు ఫీల్ అవుతారనమాట. ఎప్పుడైనా కానీ ఆ కోపం వచ్చినప్పుడు ఆ ట్రిగ్గర్స్ మీరే ఆ ట్రిగ్గర్స్ని ఫోకస్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటారనమాట. మైండ్ఫుల్నెస్ డెవలప్ చేసుకుంటే. మైండ్ఫుల్నెస్ ఇస్ సచ్ అన్ అమేజింగ్ థింగ్. ఇట్ హెల్ప్స్ యువర్ బ్రెయిన్ అండ్ ఇట్ కామ్స్ యూ డౌన్. ఆనందకరమైన జీవనానికి బాటలు వేసే మైండ్ఫుల్నెస్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు పసుపు కొమ్మును వేయించి ఆపై దాన్ని పొడి చేయండి. తర్వాత 1 గ్రామ్ పొడికి కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని 3 పూటలా నాకించండి. జలుబు త్వరగా తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు రాస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.